బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. ఇవాళ శెట్టిపల్లి, గుట్రాలపల్లి, కంగుంది గ్రామాల్లో సీఎం పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కడపపల్లిలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించనున్నారు. అదేవిధంగా పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో సీఎం పాల్గొంటారు. అనంతరం కుప్పం ఆర్టీసీ మోడల్ డిపోను సందర్శిస్తారు. ఇక ఇవాళ మధ్యాహ్నం ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొననున్నారు సీఎం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. ఇవాళ శెట్టిపల్లి, గుట్రాలపల్లి, కంగుంది గ్రామాల్లో సీఎం పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కడపల్లిలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించనున్నారు. అదేవిధంగా పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో సీఎం పాల్గొంటారు. అనంతరం కుప్పం ఆర్టీసీ మోడల్ డిపోను సందర్శిస్తారు. ఇక ఇవాళ మధ్యాహ్నం ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొననున్నారు సీఎం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. ఇవాళ శెట్టిపల్లి, గుట్రాలపల్లి, కంగుంది గ్రామాల్లో సీఎం పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కడపపల్లిలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించనున్నారు. అదేవిధంగా పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో సీఎం పాల్గొంటారు. అనంతరం కుప్పం ఆర్టీసీ మోడల్ డిపోను సందర్శిస్తారు. ఇక ఇవాళ మధ్యాహ్నం ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొననున్నారు సీఎం. మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ, చెప్పండి. రైట్ శ్రావణి, ఏదైతే కుప్పం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండవ రోజు పర్యటించనున్నారు. 3 రోజుల పర్యటనలో భాగంగా ఆయన కుప్పానికి నిన్న చేరుకున్నారు. నిన్న ఏదైతే కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, సంక్షేమ ఫలాలకు సంబంధించి ఆయన శంకుస్థాపనలు, భూమి పూజలు కూడా చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ రోజు రెండవ రోజు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున అక్కడ పోలీసు బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు పర్యటనలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి పోలీసు బందోబస్తును అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి. మరోపక్క ఏదైతే ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి, అంటే మరి కాసేపట్లో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన నివాసం నుంచి కూడా బయటకు వస్తారు. ఏదైతే రాత్రి తన సొంత నివాసంలోనే బస చేసిన పరిస్థితి. అటు తర్వాత ఈ రోజు ఉదయం తెల్లవారితో అక్కడి నుంచి బయలుదేరే ముందు అర్జీదారు ఏదైతే ప్రజల సమస్యలను అర్జీ రూపంలో అక్కడ స్వీకరించే విధంగా ఏర్పాట్లు అయితే చేశారు. మరోపక్క నంగలపల్లిలో 0 మోడల్ హౌస్ ను సందర్శన చేస్తున్నారు. మరోపక్క స్వర్ణకుంభం పేరుతో ఏర్పాటు చేసిన ఆర్చిని ఏదైతే ఉందో దానిని ప్రారంభించే విధంగా సీఎం కార్యక్రమం ఉంటుంది. అటు తర్వాత ఏదైతే కుప్పం ఏరియా ఆసుపత్రిలో సిటీ స్కాన్ ను కూడా ఆయన ప్రారంభిస్తారు. అలాగే డయాలసిస్ కేంద్రాన్ని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఆరోగ్య ప్రధాన సందర్శనకు మొక్కలు కూడా నాటే విధంగా కూడా ఈ కార్యక్రమం అయితే రూపొందించిన పరిస్థితి అయితే ఉంది. మరోపక్క టీడీపీ కార్యాలయంలో జననాయకుడు గ్రీవెన్సీ సిస్టమ్ పరిశీలన కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశీలిస్తారు. ఈ రోజు ఏదైతే గ్రీవెన్సీ డే సందర్భంగా కూడా అక్కడ అర్జీలను కూడా స్వీకరించే విధంగా కార్యక్రమం అయితే రూపొందించిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే కంగుందిలో భూపట్టాలను కూడా దాదాపు 320 భూమి లేని కుటుంబాలకు అసైన్డ్ పట్టాలను కూడా పంపిణీ ముఖ్యమంత్రి చేతుల మీదుగా కూడా చేసే విధంగా కార్యాచరణ రూపొందించిన పరిస్థితి అయితే ఉంది. పార్టీ సమన్వయ కమిటీ సమావేశం కూడా ఈ రోజు నిర్వహించే విధంగా అయితే ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా పార్టీ నాయకులతో కీలక సమావేశం కూడా సాయంత్రం నిర్వహించే విధంగా అయితే ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన 3 రోజుల పాటు ఆద్యంతం
ఆహ్లాదకరమైన వాతావరణంలో జరిగే విధంగా అధికారులు అయితే ఏర్పాట్లు చేశారు. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన నివాసం నుంచి బయటకు వచ్చి అక్కడ ఉన్న ప్రజలతో మమేకమై తరువాత కార్యక్రమాలకు కూడా ఆయన పాల్గొనే పరిస్థితులు ఉన్నాయి. మొత్తం మీద రేపు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు కూడా చేసే విధంగా అయితే ఏర్పాట్లు జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ రమణ.